పేటికలో ఉన్నటువంటి ఈ పుస్తకం గురించి మీ బ్రెయిన్కి పెట్టినటువంటి ఆ పదను ఎలా పుట్టింది? An invaluable invocation. సాహిత్యం పట్ల నాకు బాగా మక్కువ. అలా మనం ఎందుకు రాయకూడదు? ఎందుకంటే ఎవ్రీ ఏజ్ హ్యాజ్ ఇట్స్ హీరోస్. ఆథర్స్ కానీ రచయితలు కానీ అనేకమైన పుస్తకాలని రాశారు. అవును. ఇంతమంది రాసిన పుస్తకాలకి మీ పుస్తకానికి ఉన్న తేడా? లెట్ లైట్ కమ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్. నేను ఈరోజు ఈ పుస్తకం రాశానంటే ఎంతమంది సద్గురువులు, గురువులు, పాత స్కాలర్స్ను ఇమిటేట్ చేయాలి, అనుకరించాలి. మీదైన ముద్ర ఉండాలి. మీకు కూడా ఈ పుస్తకం ఒక రుచి చూపించాలి అని అంటే విల్ స్టార్ట్. సార్ ఒక కాంటో నుంచి, ఒక పద్యం నుంచి మొదలు పెడతారు. For a better life, to keep us alive, for a future where poverty is no more. సమస్యలున్నా పర్వాలేదు, వాటిని అధిగమించాలి, వాటిని జయించాలి, ఓడగొట్టాలి. రాజకీయ నాయకుడి గురించి, మంచి రాజకీయ నాయకుల గురించి ఉంది, చెడు రాజకీయ నాయకుల గురించి కూడా ఉంది. In today's world, the leaders we see are those who strive to make us free. They work to make our lives better, more. మరో పక్క దీన్ని ధ్యానించాలి, చదవాలి, దీన్ని ఆర్డర్ చేసుకోవాలి అని కోరుకునే వ్యూవర్స్ పుస్తకం ఉంది. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ దీన్ని చదవాలి అని అనుకుంటే ఇది అమూల్యము, వెలకట్టలేనిది. తప్పగొట్టారు. నాకు కావాల్సింది ఒకే ఒక వ్యక్తి, ఒక కవిగా శ్రీనాథాచారి సూచించిన మూల్యం 5 కోట్ల. ఒకేసారి 3 ముఖ్యమంత్రులకి ఈ పుస్తకం నచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ చదవాలి అనుకున్నప్పుడు ఇది ఒకటే, ఇది పబ్లిష్ అయ్యేది ఎలా? నార్మల్ బుక్ లాగా రాసి ఉంటే. మీకున్న రచన మీద కానీ లేకపోతే రచయితలతో పోలిస్తున్నప్పుడు యాజ్ ఎ ఆథర్గా వాళ్ళకి మీకున్న తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? పుస్తకం హస్తభూషణం అన్నారు. కాకి పిల్ల కాకికి ముద్దు. నా పుస్తకం నాకు ముద్దు. ఈ సమకాలికుల్లో మీరేమన్నా ఎవరితోనన్నా కాంపిటేటివ్గా అవ్వాలనుకున్నా, సార్ ఎవరినన్నా ప్రేరణగా తీసుకొని రాయాల్సినటువంటి సందర్భం ఉన్నా, వాళ్ళ గురించి తలుచుకోవాలన్నా ప్లీజ్ ఏం చెప్తారు? మనిషి అన్నవాడు చనిపోయే కంటే ముందు, ఒక రచయిత గొప్ప పుస్తకాన్ని చదవకపోతే ఒక గొప్ప పుస్తకాన్ని రాయడు అని అంటారు. అలాగే మీకు కలిగినటువంటి ఈ గొప్ప ప్రేరణ ఎలా కలిగింది అసలు? అన్ని రికార్డులు, గిన్నెస్ వరల్డ్ రికార్డ్, రకరకాలు, గిన్నెస్, లిమ్కా, ఇండియా, ఏషియా, తెలుగు అన్ని రికార్డులు వచ్చాయి. ఇంకొంత యువతను ప్రేరణ చేద్దాం. మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలి ఈ దేశాలన్నిటికీ అని అనుకుంటే గ్లోబల్ పీస్ కోసం ఏమని? ఓహ్ అద్భుతం. అదొక పద్యం ఉంది, చదవనా? ప్లీజ్. చేతులు జోడించి an appeal to the chiefs of all nations. Dear honorable heads of countries far and near, please lend my simple words to your ear. Rule with love for all to see. ఈ అణగారిన వర్గాలను అందరినీ పట్టించుకోండి, చేతగాని వాళ్ళని ఎక్కువ పట్టించుకోండి. మీ అందరికీ వందనాలతో ద చీఫ్స్ ఆఫ్ ఆల్ నేషన్స్.